అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఫిబ్రవరి 17వ తేదీన మంగళవారం నాడు మాఘ అమావాస్య ఏర్పడుతుంది. మంగళవారం అమావాస్య రావడం చాలా విశేషం. అలాగే ఇదే రోజున పంచగ్రహ కూటమి మరియు సూర్యగ్రహణం కూడా ఏర్పడబోతుంది. గ్రహణం నియమాలు అలాగే అమావాస్య రోజున చేయకూడని తప్పుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఈరోజు మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు సూర్యగ్రహణం ఉంది. కానీ మన భారతదేశంలో మాత్రం సూర్యగ్రహణం కనిపించదు. కాబట్టి భారతదేశంలో ఉన్న ప్రజలు ఎలాంటి నియమాలు పాటించాల్సిన పని లేదు. కానీ ఈరోజు అమావాస్య ఏర్పడింది కాబట్టి ప్రతి ఒక్కరూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ అమావాస్య రోజున భూమిపైన దుష్టశక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరూ ఉప్పుతో దిష్టి తీసుకోండి. అమావాస్య రోజున దిష్టి తీసుకుంటే ఎంతటి కష్టమైనా వెంటనే తొలగిపోతుంది. అలాగే మీ ఇంటికి కూడా ఉప్పుతో దిష్టి తీయండి. మీ ఇంటికి పట్టిన నరపీడ దరిద్ర బాధలన్నీ తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. అలాగే ఈరోజు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కాలికి నల్లదారం కట్టుకోండి. ఈ నల్లదారం రక్షణ కవచంలా పనిచేస్తుంది. మీపై నరదిష్టి పడకుండా మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది. ఈ అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ దూర ప్రయాణాలు చేయకండి. అలాగే నలుపు రంగు వస్త్రాలు ధరించకూడదు. ముఖ్యంగా ఈరోజు శుభకార్యాలు నిర్వహించకూడదు. అలాగే ఈరోజు పగటి పూట నిద్రపోకూడదు. ముఖ్యంగా ఈ రోజున ఎవరికి అప్పు ఇవ్వకండి. అలాగే ఎవరి నుండి అప్పు తీసుకోకూడదు. ఇక అమావాస్య అంటేనే చాలామంది ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకుంటారు. అమావాస్య రోజున ఇంటికి గుమ్మడికాయ కడితే మహాలక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. అయితే గుమ్మడికాయ కట్టలేని వారు ఇంటి ముందు ఉప్పు మూటను కట్టుకోండి. ఉప్పు లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి ఒక ఎర్రటి వస్త్రంలో గుప్పెడు కళ్ళుప్పును మూట కట్టి మీ ఇంటి గుమ్మం బయట కట్టుకోండి. ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బు కష్టాలు లేకుండా మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం ఉంటుంది. అలాగే ఇంటి గుమ్మానికి నిమ్మకాయలు కూడా కట్టుకోవచ్చు. తద్వారా మీ ఇంటికున్న వాస్తు దోషాలు తొలగిపోతాయి. ఇక అమావాస్య రాత్రి సమయంలో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ రోజున సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం బయట 2 దీపాలు వెలిగించి మీ ఇల్లంతా సాంబ్రాణి పొగ వేయండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా మీ ఇంటిపై దేవతల ఆశీర్వాదం ఉంటుంది. గోమాతలో 3 దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి ఈ అమావాస్య రోజున గోవుకు పచ్చిగడ్డిని తినిపించి నమస్కారం చేసుకుంటే ఎలాంటి కోరికైనా వెంటనే నెరవేరుతుంది. మీ పనుల్లో ఆటంకాలు లేకుండా విజయాలు సాధిస్తారు. ఇక ఈ రోజున ఏది చేసినా చేయకపోయినా కాకులకు ఆహారం వేయండి. ఈ అమావాస్య నాడు చనిపోయిన మన పెద్దలు కాకుల రూపంలో మన ఇంటికి వస్తారట. కాబట్టి ఈ రోజున కాకులకు అన్నం పెడితే చాలా మంచిది. అలాగే నల్లచీమలకు ఆహారంగా పంచదార పొడి వేస్తే ఐశ్వర్యం కలిసొస్తుంది. అలాగే నల్ల కుక్కలకు ఆహారం వేస్తే ఏలినాటి శని దోషాలు తొలగిపోతాయి. ఇక మీ జీవితంలో ఏమీ లేని స్థాయి నుండి గొప్ప స్థాయికి ఎదగాలంటే ఈ రోజున సాయంత్రం ఆడవారు స్నానం చేసి ఒక కర్పూరం పైన లవంగాన్ని పెట్టి లక్ష్మీదేవికి హారతి ఇచ్చి నమస్కారం చేసుకోండి. ఇలా చేస్తే ఆకస్మికంగా సిరి సంపదలు కలిసొస్తాయి. ఇక మీ భర్త మీ పిల్లల క్షేమంగా ఉండాలంటే ఈ అమావాస్య రోజున బ్రాహ్మణులకు స్వయం పాకం దానంగా ఇవ్వండి. మీ పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుంది. అలాగే మీ భర్తకు బాగా కలిసొస్తుంది. అమావాస్య లక్ష్మీదేవికి ప్రీతికరమైన రోజు కాబట్టి ఈ రోజున సాయంత్రం సమయంలో మీ పూజ గది ముందు కూర్చుని ఓం శ్రీ మహాలక్ష్మీ దేవియే నమః అనే మంత్రాన్ని చదవండి. ఇక లక్ష్మీదేవి అనుగ్రహం వెంటనే కలుగుతుంది. ఇక ఈ రోజున ప్రతి ఒక్కరూ వీలైనంత వరకు ఓం నమః శివాయ అనే మంత్రాన్ని ఎక్కువగా జపించండి లేదా గాయత్రి మంత్రాన్ని చదవండి. తద్వారా దుష్టశక్తుల ప్రభావం మనపైన పడకుండా ఉంటుంది. మరీ ముఖ్యంగా ఈ అమావాస్య రోజున మీ ఇల్లంతా ఉప్పు నీటితో శుభ్రం చేసుకోవాలి. కళ్ళుప్పు దుష్టశక్తులను తరిమికొట్టి మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది. కాబట్టి అమావాస్య రోజున ఉప్పు నీటితో ఇంటిని శుభ్రం చేసుకుంటే మీ ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ బయటకు వెళ్ళిపోయి మీ ఇంటికి మంచి జరుగుతుంది. ఈ అమావాస్య రోజున పొరపాటును కూడా మాంసాహారం తినకూడదు. ముఖ్యంగా భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి. అలాగే ఈరోజు గోళ్ళు కత్తిరించకూడదు. ముఖ్యంగా నలుపు రంగు వస్త్రాలను కూడా ధరించకండి, లేదంటే నరపీడ వెంటాడుతుంది. ఇక చాలామంది ఆడవారు రాత్రిపూట ఇంటి ముందు ముగ్గులు వేస్తారు. కానీ ఈ అమావాస్య రోజున రాత్రిపూట ముగ్గులు వేయకండి, లేదంటే మీ ఇంట్లోకి దరిద్ర దేవత అడుగుపెడుతుంది. అలాగే ఈరోజు సాయంత్రం తులసిని పూజిస్తే చాలా మంచిది. తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి 11 ప్రదక్షిణాలు చేస్తే విపరీతమైన ధనప్రాప్తి కలుగుతుంది. అలాగే ఉసిరి చెట్టు కింద దీపం వెలిగించి ప్రదక్షిణాలు చేస్తే మీ ఇంటి ఐశ్వర్యం పెరగడంతో పాటు మీ ఆయుష్ కూడా పెరుగుతుంది. ఇక ఈ రోజున పొరపాటును కూడా
పదునైన వస్తువులను ఇంటికి తెచ్చుకోకండి. కత్తులు, కత్తెరలు, బట్టలు కుట్టే సూదులు, ఈ వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే మీ కుటుంబంలో గొడవలు ఏర్పడతాయి. ఇక ఈ రోజున సాయంత్రం సమయంలో పసిపిల్లలను బయటకు తీసుకువెళ్ళకండి. అలాగే వివాహమైన ఆడవారు ఈ రోజు రాత్రిపూట జుట్టు విరబోసుకుని బయట తిరగకూడదు. లేదంటే దుష్టశక్తుల ప్రభావం మీ పైన పడుతుంది. మన తల వెంట్రుకలకు నరదిష్టి ఎక్కువగా సోకుతుంది. కాబట్టి ఈ రోజున తలస్నానం చేయడం చాలా మంచిది. కానీ ఈ రోజున పొరపాటున కూడా తలకు నూనె పెట్టకూడదు. ఇక ఈ రోజున మంగళవారం అలాగే అమావాస్య కలిసొచ్చిన వేళ మీ కుడి చేతికి ఎరుపు రంగు దారాన్ని కట్టుకోండి. మీరు చేసే పనుల్లో ఆటంకాలు ఏర్పడకుండా ఉంటాయి. ఇక మీ భర్తకు బాగా కలిసి రావాలంటే ఒక తమలపాకు పైన గంధంతో ఓం అని రాసి ఈ తమలపాకుని మీ పూజ గదిలో పెట్టి మీ భర్తకు బాగా కలిసి రావాలని కోరుకొని దేవునికి నమస్కారం చేసుకోండి. ఇక మీ భర్త ఆయుష్ ఆదాయం పెరుగుతుంది. ఇక చాలామందిని ఎల్లప్పుడూ దురదృష్టం వెంటాడుతుంది. అలాంటి వారు ఈ అమావాస్య రోజున పేదలకు ఆహారం దానం చేయండి. ఇక మీకు బాగా కలిసి వస్తుంది. అలాగే మీ జాతకంలో గ్రహ దోషాలు, శని దోషాలతో ఇబ్బంది పడేవారు ఈ అమావాస్య రోజున రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేయండి. లేదా నీటిలో నల్ల నువ్వులు వేసుకొని స్నానం చేస్తే ఎలాంటి దోషమైనా వెంటనే తొలగిపోతుంది. అయితే కుజదోషంతో ఇబ్బంది పడేవారు హనుమాన్ చాలీసాను చదవండి. ఇక మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక త్వరగా నెరవేరాలంటే ఒక 5 తమలపాకులు తీసుకొని వాటికి గంధం బొట్లు పెట్టి ఆ తమలపాకు పైన ₹1 నాణాన్ని పెట్టి ఏదైనా రావి చెట్టు కింద పెట్టండి. ఇక మీ కోరిక వెంటనే నెరవేరుతుంది. అలాగే ఈరోజు సాయంత్రం సమయంలో ఒక పసుపు కొమ్మును తీసుకొని కుంకుమ బొట్టు పెట్టి ఆ పసుపు కొమ్మును మీ పూజ గదిలో పెట్టుకోండి. తద్వారా మీ కుటుంబంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి. కర్పూరం అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది. కాబట్టి ఈరోజు సాయంత్రం సమయంలో మీ బీరువాలో డబ్బు దాచే ప్రదేశంలో 2 కర్పూరం బిళ్ళలు పెట్టుకోండి. లక్ష్మీదేవి ఆకర్షించి మీ ఇంటి ధన ప్రవాహం పెరుగుతుంది. అలాగే ఈరోజు తప్పనిసరిగా మీ ఇంటి గుమ్మం బయట లేదా మీ ఇంటి తలుపు పైన గంధంతో స్వస్తి గుర్తు వేయండి. ఇక మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటకు వెళ్ళిపోతుంది. ఇక వ్యాపారాలు చేసేవారు ఈరోజు సాయంత్రం తప్పనిసరిగా నిమ్మకాయతో దిష్టి తీసుకోండి. వ్యాపారంలో నష్టాలు లేకుండా లాభాలు పెరుగుతాయి. ఇక ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు బెల్లం కలిపిన అన్నాన్ని కాకికి ఆహారంగా పెట్టండి. మీరు కోరుకున్న ఉద్యోగం వెంటనే లభిస్తుంది. ఇక ఈ రోజున మంగళవారం కాబట్టి హనుమంతునికి ఆకుపూజను చేయించి మీ బీరువాలో కొన్ని తమలపాకులు పెట్టుకోండి. మీ ఇంటికి కుబేర యోగం సిద్ధిస్తుంది. ఇక సంతానం కోసం ఎదురుచూసే దంపతులు ఈ రోజున రావి చెట్టుకు 108 ప్రదక్షిణాలు చేసి రావి చెట్టుకు పాలు పోయండి. ఖచ్చితంగా సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఇక అప్పుల సమస్యలతో బాధపడేవారు మీ అప్పులన్నీ త్వరగా తీరిపోవాలని మీ మనసులో కోరుకొని ఒక కొబ్బరికాయను ప్రవహించే నదిలో వేయండి. ఇలా చేస్తే మీ అప్పులన్నీ వెంటనే తీరిపోతాయి. ఇక ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ చీకటి పడ్డాక బయటకు వెళ్ళకండి. అలాగే ముఖ్యమైన పనులను ప్రారంభించకండి. ప్రతి అమావాస్య రోజున చనిపోయిన మన పెద్దలను పూజించాలి. విశేషంగా ఈ అమావాస్య రోజున పెద్దలకు తర్పణం వదిలితే మీ వంశంలో పితృదోషాలు తొలగిపోయి తరతరాల తరగని ఐశ్వర్యం కలుగుతుంది. ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటిస్తే మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.